నా మనసులో మాట వినదు పార్ట్ 2 ఫ్రెండ్స్. చైత్రిక ఏం చెప్తుందో అని అక్కడ ఉన్న వారితో పాటు అభిమన్యు కూడా ఎదురు చూస్తున్నాడు. చైత్రిక లేచి సముద్రం కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె ఒళ్ళో తల పెట్టుకుంది. తండ్రి మాట కాదు అని చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా ఇప్పుడు తను చెప్పబోయే విషయం సుమిత్ర గారు ఎలా తీసుకుంటుందో అనే గుబులు మనసుని వహించి నోటి నుండి మాటలు కూడా బయటకు రాక కాసేపు మౌనంగా కూర్చుంది. చైత్రిక సుమిత్ర ఏమి కదల్చకుండా ప్రేమగా తల నిమురుతూ ఏం చెబుతుంది అని గెస్ చేయడానికి ట్రై చేస్తుంది. చైత్రిక సుమిత్ర వైపు చూసింది. అప్పుడే మెల్లిగా చీకట్లో ముసుగుంటున్న వేళ ఆ మసుగు చీకటిలో సుమిత్ర మొహం చంద్రబింబంగా కనిపిస్తుంది. బుజ్జికి వెంటనే ఏదో తెలియని ప్రశాంతత మనసులో చేరింది. మెల్లిగా గొంతు సవరించుకుని నేను ఇంకా చదువుకుంటాను అమ్మగారు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. మీరు కోరుకున్నట్లుగా ఉన్నత స్థాయిని చేరుకుంటాను. కానీ అని ఒక నిమిషం ఆగి సుమిత్ర గారి వైపు, తల్లిదండ్రుల వైపు చూసింది. ఒకవైపు వాళ్ళకి కాస్త దూరంగా ఉన్న అభిమన్యు కూడా చదువుకుంటా అందిగా. ఇంకేంటి అనుకుంటూ చూస్తున్నాడు. కానీ ఏంటి బుజ్జి చెప్పు అన్నారు సుమిత్ర గారు మెల్లిగా బుజ్జి తల నిమురుతూ. అది అమ్మగారు, మీరిప్పుడు నుండి నాకు కట్టే ఫీజు డబ్బులు నేను చదువు అయిన తర్వాత మీకు తిరిగి తీసుకుంటాను అని ఒప్పుకుంటే నేను చదువుకుంటాను అమ్మగారు. లేకుంటే వద్దు. ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. అమ్మా, మీరు మా కుటుంబానికి చేసిన మేలు రోజులు ఒకసారైనా తలుచుకునేదే మేము నిద్రపోము. మా నాన్న ఇప్పటికీ మీకు చాలా రుణపడి ఉన్నాం. ఏం చేసినా మీ రుణం తీరేది కాదని జీవితాంతం మీ సేవ చేసుకుంటూ బ్రతికేయాలని అంటూ ఉంటాడు. ఇక మీద ఆపే చదువు ఖర్చు కూడా మీరే భరిస్తే ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తెచ్చుకోలేము. అందుకే నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అమ్మతో చెప్పడం నేను విన్నాను అమ్మగారు. అందుకే నిర్ణయం తీసుకున్నాను. నా తృప్తి కోసం ఒప్పుకోండమ్మా అని చైత్రిక సుమిత్ర గారి చేతులు పట్టుకుని తల్లిదండ్రులను చూసింది. ఎంతగా అర్థం చేసుకుని కూతురు ఉన్నందుకు తనంత రాజులు చాలా స్మరించారు. మరొక అక్క అమ్మగారు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని సుమిత్ర గారు ఏం చెప్తుంది అని ఆమెను చూశారు. అభిమన్యుకు మాత్రం ఈ మాటలు వినగానే పిచ్చి కోపం వచ్చేసింది. దీనికి ఎంత పొగరు! కాకపోతే మా అమ్మకి తిరిగి మనీ ఇస్తానంటుందా అని కోపంగా ముందుకు వెళ్ళబోయేవాడు వాళ్ళమ్మ మాటలు విని ఆగిపోయాడు. నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. బట్ నువ్వు చదువు మానడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఎలా అయినా నువ్వు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళడం కావాలి నాకు అని ప్రేమగా చైత్రికను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. వాళ్ళమ్మ నుండి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయని అభిమన్యు కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటు సమీర కూడా జాయిన్ అయింది. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో సుమిత్ర వంటగది వైపుకి వెళ్ళారు. వంటగది ముందు కోపంగా పచ్చళ్ళు చేస్తున్న కొడుకు కనిపించాడు. ఏమైంది వీడికి అనుకుంటూ దగ్గరకు వెళ్ళి ఏమైంది మా కన్నయ్యకి ఇలా గుమ్మం ముందు పచ్చళ్ళు చేస్తున్నాడు అని నవ్వు తొడిగింది. అభిమన్యు ఇప్పటికీ బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఉన్నాడు. పైగా ఆఫీస్ వర్క్లో కూడా సాయం చేస్తుండడంతో ఇదేనా ఆఫీస్ టెన్షన్ ఏమో అనుకుంది సుమిత్ర. అభిమన్యు ఏమీ మాట్లాడకపోయేసరికి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి ఏమైంది కన్నయ్య, డాడీ ఏమైనా అన్నారా అని ఎంతో ప్రేమగా అడిగింది. వెంటనే తల్లి ఒడిలో తల పెట్టుకుని బుజ్జి ఏదో పిచ్చిగా వాగితే నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు. ఏంటో నెమ్మదిగా అడిగిన తన వాయిస్ మాత్రం చాలా స్థిరంగా ఉంది. ఆ విషయం విని కోపం ఎందుకు వచ్చిందో అర్థమైన సుమిత్ర గారు కొడుకుని లేపి ఎదురుగా కూర్చోబెట్టుకుని చూడు కన్నయ్య, అందరి మనసు తత్వాలు ఒకేలా ఉండవు. కొంతమంది ఫ్రీగా ఏం దొరుకుతుందని చూస్తారు, మరి కొంతమంది ఏదైనా కష్టపడి సాధించుకోవాలనుకుంటారు.
మన బుజ్జి తను కష్టపడి మనం కట్టిన ఫీజు వెనక్కిస్తా అంది. అందులో నీకు పొగరు కనిపించిందేమో, నాకు మాత్రం తన తల్లిదండ్రుల పెంపకం అభిమానం కనిపించాయి. నాకు కూడా ముందు కోపం వచ్చిన వెంటనే బుజ్జి మాటల్లో అర్థాన్ని గ్రహించాను. కాబట్టి ప్రపోజల్కి ఒప్పుకున్నాను. అయినా తను ఇస్తే మాత్రం నేను తీసుకుంటానా కన్నయ్య? ఆ డబ్బుతో దానికి పెళ్ళికి మంచి నగలు చేయించి పెట్టేస్తానుగా అంటూ ప్రశాంతంగా నవ్వారు. తల్లి మాటలకు కొద్దిగా శాంతించిన మనసు మాత్రం ఎందుకో చైత్రిక అలా అని మనీ తిరిగి ఇస్తా అనడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. సినిమా నీ ఇష్టం, నువ్వేం చేస్తున్నావు, ఆలోచించి చేస్తావులే అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. హో పిచ్చి కన్నయ్య అని నవ్వుకుంటూ ఆమె మన పనిలో బిజీ అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. చూస్తూ ఉండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. బిజినెస్ పై పూర్తిగా ఫోకస్ చేశాడు. దానితో జయదేవ్ గారు వర్క్ బడ్జెట్ తగ్గుతుంది. ఒకసారి సుమిత్ర గారు అడిగిన ప్లేసెస్ వెళుతూ అటు పూర్తిగా బిజినెస్ నుండి తప్పుకోకుండా అలా అని పూర్తిగా తనే హ్యాండిల్ చేసుకోకుండా కొడుకుకి బిజినెస్ మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో అభిమన్యుకి ఉన్న ఇగుతో పాటు చాలా విషయాలు కమర్షియల్ గా చూడడం అలవాటైంది. ఫైన్ మార్నింగ్ సుమిత్ర జయదేవ్ జంట, రాజు అండ్ అనంత జంట, ఇంకా వాచ్మెన్ ఫ్యామిలీ కలిసి పెద్ద తిరుపతికి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతున్నారు. అభిమన్యు ఆఫీస్ వర్క్ కోసం ఆగిపోతే సమీరా మరియు చైత్రిక ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయని మాకు రావడం కుదరదు అని ఆగిపోయారు. అయితే మా ముగ్గురికే వరకే కదా అమ్మగారు, పని వాళ్ళు సెలవు ఇచ్చేయండి, మేము మేనేజ్ చేసుకుంటాంలే అని చైత్రిక సమీర చెప్పడంతో పని వాళ్ళకు కూడా 4 రోజులు సెలవిచ్చేసి పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇటు అభిమన్యు ఆఫీస్కి, చైత్రిక అండ్ సమీర కాలేజ్కి వెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యాక, చిన్నమ్మాయి వంట ఏం చెయ్యాలి చెప్పు, నీకు చిన్నబాబుకి ఏం కావాలో చెప్తే అది వండి పెడతాను అంది చైత్రిక. వెయిట్ బుజ్జి, నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా, ఇద్దరం వెజిటేబుల్స్ ఏమున్నాయో చూద్దాం, అప్పుడు ప్రిపేర్ చేద్దాం, నువ్వు ఈ లోపు అన్నయ్యకి ఏం కావాలో అడిగిరా అని పైకి వెళ్ళిపోయింది సమీర. అది సరే అని చైత్రిక అభిమన్యు దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. లోపల సౌండ్ లేదు. ఏంటి చిన్నబాబు పలకట్లేదు అనుకుంటూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. సరిగ్గా ఆ టైంలో నడుముకు టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు అభిమన్యు. అది చూసి వెంటనే వెనక్కి తిరిగి నిలబడింది చైత్రిక. హే, నువ్వేంటి ఇక్కడ అన్నాడు అభిమన్యు ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. అది చిన్నమ్మ డిన్నర్కి నువ్వు ఏం తింటావో అడిగి రమ్మంది చిన్నబాబు, అందుకే వచ్చాను. తలుపు పెడతడితే పలకలేదు, లోపలికి వచ్చాను అంతే కంగారుగా. వెనక్కి తిరిగి నిలబడి, ఓహో, మరి దానికి ఎందుకు తడబడిపోతున్నావు, ఏదో రాబరీకి వచ్చినట్లు అన్నాడు దగ్గరికి వస్తూ. నేనేమి కంగారు పడట్లేదు అంటూ ఫాస్ట్గా ముందుకు తిరిగింది. అది చాలా దగ్గర కనిపించేసరికి మళ్ళీ వెనక్కి తిరిగేసి, తోతో త్వరగా చెప్పు చిన్నబాబు అంది చిన్నగా నవ్వుకుని. సలాడ్ తింటాను, అది కూడా నేనే వచ్చి ప్రిపేర్ చేసుకుంటాను అన్నాడు అభిమన్యు. ఆ మాట ఆమె దగ్గర కనిపించేసరికి ఎప్పుడు లేనిదేదో కంగారుగా అనిపించింది. గబగబా ముందుకు వెళ్ళబోయింది. మ్యాట్ మీద కాలు జారిపోయి వెనక్కి పడబోయింది. హే బుజ్జి, జాగ్రత్త అంటూ ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకున్నాడు అభిమన్యు. ఒక చేతితో చైత్రిక నడుముని, ఇంకో చేతితో సపోర్ట్ కోసం ఆమె చేయిని పట్టుకుని అలా నిలబడ్డాడు. ఒక్క నిమిషం ఇద్దరికి కాలం ఆగిపోయినట్లుగా, చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. వారి కళ్ళు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. ఊపిరి భారంగా మారింది. అది ఏంటో తెలియకపోయినా ఆ ఫీలింగ్ ఇద్దరికి వచ్చింది. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు. బుజ్జి అంటూ వచ్చిన సమీర పిలుపుకు వాళ్ళిద్దరూ ఈ లోకంలోకి వచ్చి అప్పటి వరకు అభిమన్యు గుండె మీద ఉన్న చెయ్యి ఫాస్ట్ గా తీసి సరిగ్గా నిలబడి, సారీ చిన్నబాబు, కాలు స్కిడ్ అయింది అని చెప్పి ఫాస్ట్ గా
అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కింద కిచెన్‌లోకి వెళ్ళి 2 గ్లాసుల వాటర్ తాగి తర్వాత కూడా హార్ట్ బీట్ ఇంకా తగ్గలేదు. ఆ ఫీలింగ్ ఏంటో తెలియకపోయినా ఆమె చిన్న చిరునవ్వు తలుక్కుని వెలిసి మాయమైంది. అక్కడ పైన అభిమన్యు మాత్రం చెల్లి ముందు ఏమీ జరగనట్లు ఫేస్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా "నువ్వు పద సమీరా డ్రెస్ మార్చుకొని వస్తాను" అని చెల్లికి చెప్పి తను వెళ్ళగానే అద్దంలో చూసి అందంగా నవ్వుతూ చూశాడు. అభిమన్యు వచ్చేసరికి ఆలు పరోటా చేస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ "అన్నయ్య బుజ్జి ఆలు పరోటా సూపర్‌గా చేస్తుంది. ఈరోజు నువ్వు కూడా టేస్ట్ చేద్దువు గాని. రోజు ఆ సలాడ్ ఏం తింటావు చెప్పు" అదే నవ్వుతూ సమీర అంది. "ఐ విల్ హ్యావ్ మై సలాడ్ ఓన్లీ" అని చెప్పి కిచెన్‌లోకి వచ్చాడు. సలాడ్ చేసుకోవడానికి "నీ ఇష్టం" అని తన పనులు బిజీ అయిపోయింది సమీర. అభిమన్యు వెజిటబుల్స్ అన్ని తీసుకుని చైత్రిక పక్కన ఉన్న ప్లేస్‌లో నిలబడ్డాడు కట్ చేసుకోవడానికి. "చిన్న బాబు నువ్వు కూర్చో, నేను సలాడ్ చేసి తీసుకొస్తాను" అంది చైత్రిక నెమ్మదిగా. తనేమందో వినపడక "నీకేమైంది అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు" అంది సమీర. "నేను బానే మాట్లాడుతున్నాను చిన్నమ్మ. నువ్వు వెళ్ళు చిన్నబాబు, నేను చేసి తీసుకొస్తాను" అని తను పక్కన నిలబడితే హార్ట్ బీట్‌ని అదుపు చేసుకుంటూ "నో థాంక్స్ నేను చేసుకుంటాను" అని చెప్పి అక్కడ నిలబడి వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ అభిమన్యు వైపు ఒకసారి చూసి కదలడు అని అర్థమై "చిన్నమ్మ నువ్వు పరోటాలు వద్దు, నేను రోస్ట్ చేస్తాను" అని తను అటు వెళ్ళి సమీరని ఇటు పంపింది. ఎందుకలా అంటూ సమీర ప్లేస్ మారితే అభిమన్యు తనకి సంబంధం లేనట్టుగా నెమ్మదిగా తను సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. కానీ చిన్నగా విచ్చుకున్న తన పెదవులను ఎవ్వరూ గమనించలేదు. డిన్నర్ కంప్లీట్ చేసి హాల్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే చైత్రిక సమీర పుస్తకంలో మొహం అప్పగించేశారు. 11 అవుతుండగా "ఇక వెళ్తా చిన్నమ్మా, గుడ్ నైట్" అంటూ పైకి లేచింది చైత్రిక. "ఎక్కడికి వెళ్తావు బుజ్జీ? ఆంటీ వాళ్ళు లేరుగా, ఇక్కడే పడుకో" అంది సమీర. "అక్కడ వద్దులే చిన్నమ్మా" అంది మొహమాటంగా చైత్రిక. "ఇక్కడే నా రూమ్‌లో షేర్ చేసుకుందాం. లేదుకుంటే గెస్ట్ రూమ్‌లో పడుకో. అంతేగాని ఒక్కదానివే అవుట్ హౌస్‌లో వద్దు" అని ఖచ్చితంగా చెప్పింది సమీర. చైత్రిక అభిమన్యు వైపు చూసింది. ఇవేమీ అతనికి సంబంధం లేనట్టు ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఏంటో ఈ మహానుభావుడు అనుకుంటూ "సరే చిన్నమ్మా, నేను మీ గదిలోనే పడుకుంటా. మళ్ళీ గెస్ట్ రూమ్ ఎందుకు" అంటూ బుక్స్ అన్నీ సదురుకుంది. ఇద్దరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. దీనికి ఇక్కడ పడుకోవడానికి ఎంత కష్టమేంటో అనుకుంటూ చిన్నగా నవ్వుకుని తను కూడా కాసేపటికి కంప్లీట్ చేసుకుని పడుకోవడానికి తన రూమ్‌కి వెళ్తుంటే బాల్కనీలో చల్లగాలిలో చేతులు పట్టుకుని నిలబడిన చైత్రిగా కనిపించింది. అభిమన్యు తన రూమ్‌కి వెళ్ళేవాడు. అలా మెల్లగా తన పక్క వైపు వెళ్ళి తన వెనక్కి నిలబడి అభిమన్యు కూడా ఆకాశం వైపు చూస్తూ నిలబడి కాసేపెందుకో ప్రశాంతంగా ఉంది. వాతావరణం మెల్లగా చల్లగాలి వీస్తుంది. కాసేపటికి గాలికి అప్పుడప్పుడు రెప్పలు వాలుస్తూ అదే విధంగా ఆకాశం చూస్తున్న చైత్రిక పరీక్షగా చూశాడు. ఏం ఆలోచిస్తుంది? తను సంతోషంగా ఉంది అని చూస్తే అర్థమవుతుంది. నెమ్మదిగా ముందుకు వెళ్ళి "ఏం ఆలోచిస్తున్నావు బుజ్జీ" అన్నాడు. ఏదో ట్రాన్స్‌లో ఉన్నదానిలా నా కన్నయ్య గుర్తుకు వచ్చి నవ్వుతున్నా. "ఓహో! అంత నచ్చాడా నీకన్నయ్య" అన్నాడు 10 నిమిషాల్లో నవ్వుని అదిమిపెట్టి. "చాలా" అని చైత్రిక సమాధానం చెప్పగానే సన్నని నవ్వును తాగేసరికి అప్పుడు ఆ లోకంలోకి వచ్చి ఫాస్ట్‌గా వెనక్కి తిరిగి చూసింది. పాకెట్‌లో చేతులు పెట్టుకుని కన్ను ఆర్పకుండా చాలా ఇంటెన్స్ లుక్స్‌తో తన వైపు చూస్తూ నిలబడ్డాడు. చెరగని చిరునవ్వుతో. మరోసారి తన గుండె వేగం కొట్టుకుంది. "చిన్నబాబు నువ్విక్కడేం చేస్తున్నావు? అసలెప్పుడొచ్చావు?" అని గబగబా అడిగింది చైత్రిక చాలా కంగారు పడిపోతూ. "ఓ ఓ కూల్ కూల్. ఎందుకింత టెన్షన్ పడిపోతున్నావు? ఇటు రా, ఇక్కడ కూర్చో" అని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చాలా బిటర్ లుక్స్‌తో చాలా గంభీరంగా ఉండే అభిమన్యు మాత్రమే తెలుసు
నాకు ఈరోజు ఏంటో చాలా కొత్తగా, దగ్గరగా, అందంగా కనిపిస్తుంటే మళ్ళీ రెప్ప వేయకుండా మర్చిపోయి మరింత పెద్దగా చేసి అభిమన్యుని చూస్తూ ఉంది చైత్రిక. ఓయ్ మేడం, ఏంటలా చూస్తున్నావు? తిరణాలలో తప్పిపోయిన చిన్నపిల్లలా అన్నాడు అభిమన్యు నవ్వుతూ. నీకు అంత అందంగా నవ్వడం కూడా వచ్చా? కన్నయ్య చూస్తూ వెంటనే తెరుకుని, అదేం లేదు చిన్నబాబు, నేను వెళ్తా. నాకు మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఉదయమే లేవాలి అని టకటక చెప్పేసి లేచి వెళ్ళడానికి అన్నట్లు నిలబడింది. సరేలే, అలాగే వెళుదువుగా. ఇంతకీ అంత నచ్చిన కన్నయ్యకు ఏమి ఇవ్వకుండానే వెళ్తావా అన్నాడు రొమాంటిక్ గా నవ్వుతూ. అప్పుడు రియలైజ్ అయింది ఇందాక తను ఏమైందో. బట్ వెంటనే సర్దుకుని, నా కన్నయ్య ఎక్కడ ఉన్నాడు? చిన్నబాబు దేవుని మందిరంలో కదా ఉన్నాడు. అయినా నా కన్నయ్య ఇప్పుడు ఏమి తినడు. పొద్దున్నే నేను స్వయంగా ప్రసాదం చేసి నైవేద్యం పెడతాను నా కన్నయ్యకు అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ నవ్వుతూ గుడ్ నైట్ కృష్ణబాబు అని ఆవలి ఆవలింతలు తీస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మని భలే మసక కొట్టావుగా అని నవ్వుకుంటూ తను కూడా వెళ్ళి పడుకున్నాడు. బట్ ఇద్దరికి నిద్ర పడిపో తెల్లవారడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది. చైత్రిక ఉదయాన్నే కష్టపడి ఎలాగోలా లేచి ఫాస్ట్ గా తలస్నానం చేసేసి పింక్ కలర్ బార్డర్ తో వైట్ కలర్ ఓని వేసుకుని ఫాస్ట్ గా ప్రసాదం ప్రిపేర్ చేసేసింది. ఒకసారి టైం చూసుకుని, అమ్మయ్య ఇంకా చాలా టైం ఉందిలే అనుకుని ప్రశాంతంగా పూర్తి చేసుకుని కన్నయ్యకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని నైవేద్యం అర్పించి ఇల్లంతా దూపం వేస్తూ పక్కనే ఉన్న అభిమన్యు గదిలో కూడా చూసింది. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేసి టైమింగ్ ఇప్పుడు ఇంకా పడుకోవడం చూసి వెళ్ళాలా వద్దా అని కాసేపు తట్టపటాయించి వెళ్ళడానికి మెల్లిగా లోపలికి వెళ్ళింది. అభిమన్యు ముందుకు వెళ్ళి కళ్ళ ముందు చేతులు ఆడించి మెలకుగా ఉన్నాడేమో అని టెస్ట్ చేసింది. ఏ కదలిక లేకపోవడంతో అమ్మయ్య అనుకుని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ గది మొత్తం నెమ్మదిగా దూపం వేస్తూ ఉంది. తన పనిలో లీనమైపోయి ఏమేం పట్టించుకోకుండా గాలికి ఎగురుతుంది. బయటకు తిప్పి గుడ్డులు తోపుకొని గదిలో ప్రతి మూలలో జాగ్రత్తగా దూపం వేస్తుంది చైత్రిక. అప్పటి వరకు ఫేస్ మాత్రం చూసిన అభిమన్యు చైత్రికల కొంగు దోపుకోవడంతో పాటు అటువైపు చూశాడు. కొంగు దోపుడికి బ్లౌజ్ కి మధ్యనే మెరుస్తుంది. నేను చెయ్య పింక్ రంగు ఓని వల్లే ఇంకా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. తన లైఫ్ లో ఫస్ట్ టైం ఏమో ఎంత ఫీలింగ్స్ మైండ్ లో బాడీలో రెస్పెక్ట్ చేయడం మొదలు పెట్టాయి అభిమన్యు లేచేందుని కాస్త పైకి లేచి దొంగ వేస్తూ ఉన్న చైత్ర దగ్గరికి ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకొక 2 అడుగుల్లో చైత్రికని చేరతాడు అనగా ధూపం వేయడం అయిపోయి చైత్రిక వెనక్కి తిరిగింది. సడన్ గా ఆమె వెనక్కి తిరిగేసరికి నార్మల్ అయ్యి ఏం చేయబోతున్నాడో గుర్తొచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మాట్లాడకుండా అలానే నిలబడ్డాడు. చైత్రికని చూస్తూ అంత చిన్నగా తన దగ్గరగా అభిమన్యు ఎందుకు వచ్చాడో తెలియదు. కళ్ళు పెద్దవి చేసి భయంతో బిగుసిపోయింది. చైత్రిక వెంటనే కొనుక్కొని కవర్ చేసుకోవడానికి నా గదిలో ఏం చేస్తున్నావు బుజ్జి అని అడిగాడు. చేతులు జోబులో పెట్టుకుని ఆ మాట దగ్గరికి వచ్చాడు కదా చిన్నబాబు అని చైత్రిక కళ్ళు చిన్నగా చేసి దోపం వేయడానికి వచ్చాను అని సమాధానం చెప్తుంది. ఆ మాటకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ చూసి లోపల నుండి కింద పదవి కొరుక్కుంటూ అండ్ పాకెట్ లో ఉన్న హ్యాండ్స్ చేతులు పట్టుకుని కొంచెం ముందుకు వంగి చైత్రిక ఫేస్ దగ్గరగా ఉన్న తన ఫేస్ తీసుకువచ్చి సూటిగా చూస్తూ, అంటే నీ కన్నయ్య కోసం చాలా కష్టంగా కాన్సన్ట్రేషన్ తో తోపులిస్తున్నావు కదా, దూరం నుండి అడిగితే వినిపిస్తుందో లేదా అని ఎంత దగ్గరికి వచ్చి అడుగుతున్నా అన్నమాట అని ఇంకొక అడుగు చైత్రిక దగ్గరికి వేసి నిలబడ్డాడు. ఇద్దరికి మధ్య చాలా తక్కువ దూరం ఉండడంతో చైత్రికకి బాడీలో ఫుల్ గా చెమటలు పట్టేశాయి. సరే అడిగావు చిన్న బాబు, నేను దూపం అన్ని గదుల్లో వేసినట్లు నీ గదిలో కూడా దూపం వేయడానికి వచ్చాను. నువ్వు అడ్డు తప్పుకుంటే
వెళ్ళిపోతాను అంది. బయట ఓ అరుస్తావుగా విచ్చి, ఇప్పుడేంటి మాట రావడం లేదు? హెల్త్ బాగానే ఉందా? అంటూ చైత్రకి మెడవింపుల్లో చేయి పెట్టి చూశాడు. ఇప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఎందుకు ఫస్ట్ టైం అభిమన్యు స్పర్శకు చిన్నగా కరెంట్ షాక్ తగిలినట్టుగా ఒళ్ళంతా చిల్లుమనేసరికి ఆ స్పర్శకు ఫీల్ అవుతూ అలానే కళ్ళు మూసుకుంది చైత్రిక. మెడబొప్పుల్లో చైత్రిక చేతిని అలా ఆనించి మెల్లిగా చేతి వెళ్ళి బుగ్గ మీద రాస్తాడు. అప్పటికే చైత్రి బుగ్గ అంతా పింక్ కలర్ లోకి మారిపోయి సెగలు రావడం మొదలైంది. ఊపిరి భారంగా మారింది. ఇంకెక్కువ చేస్తే ఏమైపోతుందో అని నవ్వుకుంటూ మెల్లిగా మొహంపై ఇల్లు వెళ్ళిపోయాడు. దానితో తెరుచుకోను అంటున్న కన్నెప్పలు బలవంతంగా పైకి లేపి చూసేసరికి ఎదురుగా ఎవరూ లేకపోయేసరికి చుట్టూ చూసింది. అభిమన్యు ఎక్కడా కనిపించలేదు. తను ఏమైనా కలకన్నదేమో అని చేతి మీద గిచ్చుకుంది. గట్టిగా గిచ్చుకోవడం అయితే నిజం. కన్నయ్య మాయ చేసిస్తున్నాడు. ఇకపై జాగ్రత్తగా ఉండాలి బాబోయ్ అని అనుకుంటూ ఫాస్ట్ గా కిందకు వెళ్ళిపోయింది. అలా చేతిరిగా ఫాస్ట్ గా కిందకు వెళ్ళడం చూసి తింగది అని నవ్వుకుంటూ బ్రష్ చేయడానికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ గా చాలా సరదాగా గడిపేస్తారు యంగ్ బ్యాచ్. పెద్దవాళ్ళు అందరూ 4 రోజుల తర్వాత తిరిగి వచ్చేశారు. మళ్ళీ అందరూ డైలీ రొటీన్ లో పడిపోయారు. కానీ అభిమన్యు ఇంతకు ముందు కంటే కొంచెం టైం స్పెండ్ చేయడం, సమీర ఇదివరకు కంటే కొంచెం ఫ్రీగా నవ్వుతూ మాట్లాడడం గమనిస్తూనే ఉన్నారు సుమిత్ర గారు. తినకుండా చాలా గంభీరంగా ఉంటూ ఎవరితో అయినా చాలా తక్కువగా మాట్లాడే కొడుకు ఇప్పుడు అందరితో మాట్లాడడం చూసి సంతోషాన్ని ఇచ్చింది.